ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా త్వరలో 2 months లో. అసలు తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ డెవలప్మెంట్ ఎలా ఉంది మన తెలంగాణ? చాలా బాగుందండి రియల్లీగా. ఎందుకంటే కొన్ని అధికారులు కరెక్ట్ వర్కులు చేయడం లేదు, కానీ కేసీఆర్ పరిపాలనలో వాటర్ కావచ్చు, కరెంట్ కావచ్చు, మామూలు నల్ల వాటర్ కావచ్చు, మామూలుగా చాలా డెవలప్మెంట్ అయింది. సిటీ కూడా చాలా డెవలప్మెంట్ అయింది. చాలా అంటే చాలా. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పెట్టిన పథకాలన్నీ అందరికి అందుతున్నాయి అనుకుంటున్నాను. అవి అందుతున్నాయవచ్చు, కానీ కొన్ని ఇప్పుడు అందరికీ నచ్చాలని లేదు, నచ్చకపోవడం లేదు. డెవలప్మెంట్ మాత్రం బాగుంది అని చెప్తున్నాను. ప్రతి పథకం గురించి అయితే నేను చెప్పలేను, నేను వెళ్ళడం లేదు. కానీ రైతు బంధు కావచ్చు, ఇప్పుడు బీదోళ్ళకు చేసేది రకరకాల స్కీములు, కొన్ని పనికొచ్చేట్టు ఉంటాయి, కొన్ని పనికిరాకుండా ఉండొచ్చు. ఓవరాల్ గా చూస్తే ఎవరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినది ఖచ్చితంగా చెప్పాల్సిందే. నేను దాని గురించి నేను చెప్పడం అంటే ఈ కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ అలా అని కాదు అంకల్, అంటే డిఫరెన్స్ అంటున్నా. అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చూస్తేనే, ఇప్పుడు మన హైదరాబాద్ చూస్తే ఎట్లా ఉంటది, తెలంగాణ చూస్తే ఎట్లా ఉంటది ఇప్పుడే తెలుస్తుంది అన్నట్టు. చీకటి వెలుతురు, ఇప్పుడు వెలుతురు వచ్చింది. లేదు అంటే లేకుండా ఇప్పుడు వెలుతురు వచ్చింది. అది రాత్రి, ఇది డే. అంత బాగా డెవలప్మెంట్ అయింది. పక్కాది. ఐటీ రంగంలో మామూలు కాదండి, మామూలు కాదు. అక్కడ వెళ్తే ఫారెన్ చూడలేము మేమైతే, కానీ బ్రహ్మాండంగా కేటీఆర్ గారు కూడా చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. కేసీఆర్ గారు బాగా చేస్తారు. అంకుల్ ఇంకొకటి ఏంది అని అంటే, చాలా మంది ఎట్లా అంటే ఎలక్షన్స్ ముందు ఇవి రుణమాఫీ చేస్తున్నారు, గృహలక్ష్మి ఇస్తున్నారు, కావాలని ఈ టైంలో పెట్టినారు అని చెప్పేసి చాలా మంది వేరే పార్టీస్ కావచ్చు, ఇప్పుడు నార్మల్ గా జనాలైనా కానీ సేమ్ అదే అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పథకాలన్నీ ఈ ఎలక్షన్స్ టైంలో పెడుతున్నారు, ఇంతకు ముందు ఉంటే కొంచెం ఒపీనియన్ చేంజ్ అయ్యేది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దాని గురించి ఇప్పుడు ఏదో ఒకటి ప్రజలకు పెడుతున్నాడు కదా. ఇప్పుడు ఉండొచ్చు స్కీములు, ఎవరి లబ్ధి వాళ్ళు చూస్తారు కదమ్మా. ప్రజలు ఏమైనా తక్కువ తిన్నారా? డెవలప్మెంట్ చేసిన వాళ్ళకి ఓట్లు వేస్తున్నారా? మందు కావాలి వాళ్ళకు, డబ్బులు కావాలి వాళ్ళకు. కాబట్టి ఇది నలుగురికి అయితే హెల్ప్ చేస్తున్నది వాస్తవము. రుణమాఫీ కొంతమంది కావచ్చు, కొంతమంది కాకపోవచ్చు, అది నేనైతే చూడలేదు. కానీ ఏ టైంలో చేస్తున్నది ముఖ్యం కాదు, ఎవరి లబ్ధి వాళ్ళు చెందుతారు కదా. కానీ డెవలప్మెంట్ మాత్రం చాలా బాగుందని ప్రతి మనిషి ఒప్పుకోవాల్సింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకేమేమి వచ్చాయి? నాకేం రాలేదు. ఎందుకని? నేను ఫైటర్. నేను మంచి అయినా చెడుకైనా ఫైట్ చేస్తాను. కానీ డెవలప్మెంట్ వరకు ఓవరాల్ చూస్తే, ఇంకా తెలంగాణ చూస్తే రియల్గా ఎవరి డబ్బులు ఏంటంటే మన డబ్బులే కావచ్చు, కానీ దాన్ని ఇంటి పెద్ద బాగుంటే మనం బాగుంటాం. కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలేదండి, ఎవరు చేయలేరు. ఫ్యూచర్ ఏంది తెలియదు, కానీ చాలా బాగా చేస్తారు, అది ఖచ్చితంగా చెప్పచ్చు. స్టూడెంట్స్ పరంగా స్టూడెంట్స్ కి ఎలాంటి డెవలప్మెంట్ ఉంది, అసలు వాళ్ళకి ఏమైనా యూజ్ ఉందా తెలంగాణ వచ్చినప్పుడు? ఇప్పుడు మీరు ఒకటే ఎడ్యుకేషన్ చూడండి, బాగా మెడికల్ కాలేజ్ చూడండి, ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, మీరు ఏ రకంగా చూసినా, రైతులను చూడండి, వ్యాపారంలో చూడండి, ఏ రకంగా చూసినా నేను అన్నిటి గురించి మాట్లాడగలుగుతాను. ఇంత హ్యూమన్ రైట్స్ కాబట్టి, ప్రజలు తిరుగుతున్నాం కాబట్టి చాలా చక్కగా పని అయితే మాత్రం మొత్తం ఒకసారి చేయగలుగుతామా? ఇప్పుడు చేసింది మాత్రం చాలా డెవలప్మెంట్, చాలా బాగా చేసింది వాస్తవం. నేను పార్టీల గురించి చెప్పను, ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేసింది అని చెప్పలేను. ఈ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్ ఎవరు చేయలేరు. అంటే కేసీఆర్ ని ఓడించే పార్టీ కానీ ఇంకో ప్రభుత్వం అయితే రాదనుకుంటున్నారా? రాదనుకుంటారా, వస్తారనుకుంటారా నేను చెప్పాను. ఇప్పుడు వరకు ఎక్సలెంట్ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రతి మనిషి చిన్న చిన్న తప్పులు చేస్తారు. కేసీఆర్ గారిది చిన్న ఒక అయితే చెప్పగలుగుతా నాకున్నది. ఇప్పుడు వీళ్ళు నా ప్రథమ పౌరులు ఇవి అయిన దాంట్లో వల్ల ఆయనకు నష్టం జరుగుతుందని అనుకుంటున్నా. హిందువులను కాదు, నాకు ముస్లింలకి నేను ఏవైనా ఇస్తాను అనే వర్డ్ ఆయనకు నష్టం జరుగుతుంది. ఆయన వల్లనే, ఆయన మాట్లాడే వర్డ్సే అంతే కదా. ఎవరు ఒప్పుకోరు కదా. అది ఒక కులాన్ని గురించి తిడితే ఒకరు ఒప్పుకోడు, ఎంత తిండి పెట్టు ఏం చేయి, అక్కడ ఆయనకి తప్ప. లేకపోతే 100% ఆయన మొత్తం ఆయన సీట్లే. దానివల్ల కొద్దిగా నష్టం జరిగే అవకాశం ఉంది అనుకుంటా కొంత. ఇంకొకటి అంకుల్, ఇంతకు ముందు ఇప్పుడు ఇన్ని రోజులైతే కేసీఆర్ గారు సీఎం గా ఉన్నారు. అదే ఒకవేళ కేటీఆర్ గారు సీఎం అవుతే ఇంకా ఎలా చూడబోతాం మన హైదరాబాద్ ని? ఇప్పుడు మనకు ఐటీ రంగం ఉంది, ఒక ఎడ్యుకేటెడ్ అయినా, అంటే వాస్తవంగా మాట్లాడి నాకు టచ్లో ఎవరు లేరు, చాలా బాగా చేస్తాడని ఉంది. అతను కూడా తండ్రి అనర్గళంగా ప్రతి సబ్జెక్టు మాట్లాడుతున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, ఫ్యాక్ట్ వర్డ్సే మాట్లాడుతున్నాడు. స్కాములు లేవు. స్కీములు అంటే ఉన్నాయి, ఈ స్కీములు వేరు. అక్కడ ఆ స్కీములలో స్కాములు చేయడానికి లేదు, డైరెక్ట్ ప్రజలకు పోతున్నాయి. అంతే కదమ్మా.
అంటే అందరికీ చేరకపోయినా గానీ నార్మల్ గా అయితే వెళ్ళే వాళ్ళకైతే కంపల్సరీ తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితే ప్రతి ఒక్కరికైతే అందుతున్నాయి అంకుల్. కళ్యాణ లక్ష్మి కావచ్చు. 100% ఎంతమందికి ఇస్తున్నారు వేరే విషయం, కానీ అందరికి డైరెక్ట్ గా తల్లి. ఇప్పుడు ఒకరి చేతి నుంచి వెళ్తేనేమో పోతుండే, డైరెక్ట్ వెళ్తున్నాయి కాబట్టి ఫేర్ అండ్ ఫేర్ చెక్స్ ఇస్తున్నారు, డీడీలు ఇస్తున్నారు. నేను కూడా మేడం గారికి కొద్దిగా చేయమని ఆ మేడం త్రూ కూడా మూమెంట్ చేసినాం. పక్క చాలా మందికి వెళ్ళిపోయింది. సీట్స్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, 100% ఆయనకి వేయాలా. చిన్న అది ఒకటి మతాల వీళ్ళను వాళ్ళని అనడం వల్ల కొద్దిగా హిందూ ఓటు కొంచెం దెబ్బతినే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన అధిపతి, సూర్యుడు లాంటి వాడు. ఆయన ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా బెడ కనిపిస్తుంది. ముస్లింలకి పెద్దపీట అనడము అనేది నాకు ప్రజల లోపల వినిపించేది. వాస్తవానికి అదొక్కటి తప్ప అక్కడ మిస్టేక్ ఏమీ లేదు అది. ఎందుకంటే ఓ పారి ఓవైసీ గారు మాట్లాడే మాటలు ఆయన అటకించకపోవడము, యువతలను మాట్లాడితే అటకించడము, ఒక పారి మీరు కూడా ఆలోచించండి. నేను నా అభిప్రాయం చెప్తున్నాను. లేకపోతే 100% ఆయన సీట్లు కూడా ఆయనవే. ఆ దాంతో కొద్దిగా ఓటు శాతము బీజేపీ కొద్దిగా ఓటు ఉండవచ్చు అని నా అభిప్రాయం. కానీ డెవలప్మెంట్ లో ఆయనకు మించిన డెవలప్మెంట్ ఎవరు చేయలేదు ఇప్పటి వరకు. నువ్వు దేశంలో మొత్తం చూస్తే కూడా ఇప్పటి వరకు ఎక్సలెంట్. ఏ వీటిలో చూసినా నేను మాట్లాడతా. నేను ఏ పార్టీ కాదు, ఎవరికి ఫేవర్ కాదు, ఫ్యాక్ట్ మాట్లాడడం. ఫైట్ మస్తు చేస్తాం మేము కూడా. నేను చాలా కేసులు వేయించుకున్నా ప్రభుత్వాలతోనే. ఇన్ని కేసులు ఉండేవి మొత్తము, కొన్ని ఉన్నాయి ఇంకా. కానీ మంచి చెప్పాలి, శత్రువు అయినా పక్కా చెప్పాలి. కానీ జనులు వర్క్ చేసింది ఓన్లీ కేసీఆర్ ప్రభుత్వమే, దాంట్లో సందేహం లేదు.